హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రిజ్విత మేకల. ఈరోజు మన వీడియోలో కర్యలు లేదా కజ్జకాయలు తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి కరిగాక రవ్వను కూడా వేసుకోవాలి. ఈ నెయ్యిలో ఈ రవ్వను బాగా వేపుకోవాలి. నెయ్యిలో రవ్వ ఎంత బాగా వేపుకుంటే అంత టేస్టీగా ఉంటాయి కర్రీలు అయితే. చూడండి, నెయ్యిలో రవ్వ అయితే చాలా బాగా వేగింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇదే బౌల్లో కొద్దిగా నువ్వులను కూడా వేసుకోవాలి. నువ్వులను కూడా బాగా వేపుకోవాలి. నువ్వులను ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి, ఎందుకంటే అడుగు మాడిపోతాయి, పైన వేగాయి కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. నువ్వులైతే ఇలా బాగా వేగాలి. వేగాక వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి, బాగా చల్లారనివ్వాలి. మనం నెయ్యిలో వేయించి పక్కకు పెట్టుకున్న రవ్వను ఇందులో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. రవ్వను ఈ విధంగా మిక్సీలో ఒకసారి పట్టుకోవాలి. నేనైతే కర్రీల కోసము 2 కుడకలను ముందే తురిమి పెట్టుకున్నాను. ఈ తురిమి పెట్టుకున్న కుడకలోకి మనం మిక్సీ పట్టుకున్న రవ్వను కూడా వేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా మిక్సీలో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని కూడా కొబ్బరి పొడిలోకి రవ్వ పొడిలోకి యాడ్ చేసుకోవాలి. చక్కెర టేస్ట్కి తగ్గట్టు, మన తీపిని ఇష్టపడే వాళ్ళు చక్కెరని ఎక్కువ వేసుకోండి, మామూలుగా తినేవాళ్ళు మామూలుగా వేసుకోండి. నేనైతే తీపి ఇష్టపడతాను కాబట్టి ఎక్కువనే వేస్తున్నాను. ఇప్పుడు ఈ చక్కెరను కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ చక్కెర పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చక్కెర, నువ్వులు, రవ్వ, కుడక ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇదైతే కలపడం, ఇలా అన్నీ బాగా కలిసాయి. ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్ అయితే చూద్దాము. చక్కెర ఎక్కువ తక్కువ అయితే చూసి వేసుకోవాలి. నాకైతే ఇక్కడ చక్కెర పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కర్రీల కోసం కర్రీలో నింపడానికి పూర్ణం అయితే రెడీ అయిపోయింది. తర్వాత గోధుమ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. గోధుమ పిండిని అయితే ఇలా గట్టిగా కలుపుకోవాలి. మన నువ్వులు, కుడక, రవ్వ, చక్కెర కలిపిన పౌడర్ చిన్న సైజులో ఇలా పిండిని రౌండ్గా చేసుకొని కొద్దిగా పొడి పిండిని చల్లుకొని వీటికి పొడి పిండి వేసుకొని ఇలా పూరి సైజులో చపాతీలాగా చేసుకొని ఇది కర్రీలు ఒత్తేది దీని మీద ఇలా వేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని ఇందులో వేసుకోవాలి. ఇందులోకి సరిపడానే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఆయిల్లో కాల్చేటప్పుడు బయటికి వస్తుంది కాబట్టి చూసి వేసుకోవాలి. ఇలా గట్టిగా ఒత్తుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని ఇలా తీసేసేయాలి. ఇలా స్ప్రెస్ చేసి ఓపెన్ చేసి చూస్తే చూడండి, కర్రీ అయితే ఎంత సూపర్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. కర్రీలన్నీ ఇలా చేసుకొని ముందుగానే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే వేడెక్కనివ్వాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న కర్రీని ఒక్కొక్కటిగా చూపించిన విధంగా వేసుకోవాలి. కడాయిలో ఎన్ని పడితే అన్ని కర్రీ అన్ని వేసుకోవాలి సరిపడా.
ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడు ఇలా వేసుకోవాలి. కర్రీ అన్ని ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. రెండు వైపులా కాలిన ఇప్పుడు వీటిని తీసుకొని పక్కకు వేసుకోవాలి. కర్రీలు అయితే తయారైపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చూస్తేనే తెలిసిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా తయారు చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.